నిన్న వెలుగు పేపర్లు వచ్చింది, మెట్రో ప్రాజెక్ట్కి పైసలు ఇస్తలేరు, నేను ఏడుస్తున్నా, బొంగమూతి పెట్టుకున్నా. నేను పోరలకు ట్రాఫిక్ కాకుండా మంచిగా ఇట్లా బుర్రమని మెట్రో ఎక్కి పంపిద్దామని అంటే ఫేజ్ 1 ఫేజ్ 2 కష్టపెట్టిండ్రు. వెలుగు రాసింది, మన మెట్రోకు కొర్రీలు, ఏపీ మెట్రోకి పచ్చ జెండా రై అని పోతుందట. వైజాగ్ విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం, ఈ రెండింటికి 50% నిధులు ఇచ్చి మరో సహకారం. బ్రేకింగ్ ఇట్లనే చదువుతారు కదా న్యూస్లలో. మొదటి దశలో 21,616 కోట్ల పనులతో నేడు టెండర్లు. హైదరాబాద్ మెట్రో అనుమతులకు మాత్రం కేంద్రం పొక్కబడ్డది. తెలంగాణపై బీజేపీ విపక్ష చూపుతున్న విమర్శలు. ఎందుకు తెలంగాణకు ఈ ప్రాబ్లం? చెప్పుండి బ్రదర్, చెప్పుండ్రి అని ఇట్లనే వస్తుంది కదా న్యూస్లలో, ఇట్లనే వస్తుందా? ఇప్పుడు చిత్రగుప్తు షిట్ అయిపోతుంది, ఇస్తుంది. ఫస్ట్ తలుసుకోరానా, ఓం నమో రేవంతాయ నమః. ఎందుకనంటే మళ్ళా విమర్శ చేసినాం అనుకో గుడ్డలుడ తీసి కొడతాడు. గుడ్డల దినోత్సవం మాకు కావద్దని ఆ రేవంత్ అన్నను కోరుతూ, కాంగ్రెస్ పార్టీకి సవినయంగా నమస్కారాలు జోడిస్తూ, మీరు ఇచ్చిన డేటా సగం నిజాలు కాబట్టి పూర్తి నిజాలు మీకు ప్రవేశపెట్టే ఆస్కారం మాకు కలిగించినందుకు విన్నపాలు. అర్జ్ కియా హై, షేర్ చెప్పనికి రాలే కానీ అర్జ్ కియా హై. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు విపక్ష అనంటారా, పక్షపాతం చూపిస్తున్నది. అయితే మళ్ళీ ఇవాళ తెలంగాణకు పక్షపాతం చూపిస్తున్నది, ఇది నిజంగా చెప్పాలనంటే భారతీయ జనతా పార్టీ ప్లానింగా లేకపోతే నేషనల్ ప్లానింగ్లా ఒక భాగమా? గిరీష్, నువ్వు బీజేపీ వత్తాసు వలుకుతావు, నేను వత్తాసు వలుకుతలేని ఇలా మీకు డేటా ముంగట పెడుతున్నా ఫ్రెండ్స్. ఈ డేటా చూసిన తర్వాత మీరు ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడండి. మెట్రో పాలిటిక్స్ జరుగుతున్నాయి ఇలా రాష్ట్రాలలో. మెట్రో పాలిటిక్స్ మొన్నటిదాకా బనకచెర్ల బంక చేసి బంక చెక్క మాష పత్ర అయింది, ఏం కాలేదు. దాని తర్వాత ఇప్పుడు మెట్రో పాలిటిక్స్ వచ్చినాయి. ఆప్ లక్డీ కపుల్ స్టేషన్ పే ఆగయే హో, ఎట్లా మాట్లాడుతుంది? ఏ లక్డీ కపుల్ స్టేషన్ హై, దర్వాజే బాయ్ तरफ से खुलेंगे, कृपया सावधान रखें. मेट्रो फेज 2 का प्रोजेक्ट का रिपोर्ट तेलंगाना सरकार दे चुका है. दरवाजे ओपन करने के लिए कोड सोर्स केंद्र सरकार से निवेदन रखा है. कृपया ध्यान से DPR पढ़िए. నేను అడుగుతున్నా, ఎందుకు అడుగుతున్నానంటే ఈ మెట్రో పాలిటిక్స్ మాస్టర్ ప్లానింగ్ ఏదైతుందో బీజేపీ విజన్ కంటే నేషనల్ విజన్కి ఏదైనా విరుద్ధంగా ఉంటే తెలంగాణ ప్రపోజల్ రిజెక్ట్ చేయాలనా వద్దా? బీజేపీ ప్రపోజల్ అనేది పక్కకు పెడదాం. ప్రతి పార్టీకి తన రాజకీయ అడుగులు వేయాలన్న స్వార్థం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి లేదా పార్టీలు మారినప్పుడు, అట్లనే కాంగ్రెస్కి లేదా రాజకీయాలు చేస్తున్నప్పుడు, భారతీయ జనతా పార్టీకి కూడా ఖచ్చితంగా ఉండాలి. కాకపోతే నేను బీజేపీ విజన్ నుంచి మాట్లాడతలేను, నేను కేవలం తెలంగాణ విజన్ అండ్ భారతీయ మిషన్ గురించి మాట్లాడుతున్నాను. ఏంది గిరీష్ క్లారిటీగా పోదామా అని చెప్పి మాట్లాడితే, తెలంగాణ ఫేజ్ 2 ప్రాజెక్ట్ తెలంగాణలో, మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్ తెలంగాణలో ఇక లింబో డింకా అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే మన కాంగ్రెస్ ఏమనంటుందనంటే బీజేపీ ఏదైతే కేంద్ర సర్కారులో ఉన్నదో స్టేట్ యొక్క ఉత్సాహాన్ని ఆశలను నిరుత్సాహపరుస్తుంది, సగం నిజాలు చెప్తున్నాయి అని చిత్రగుప్తు గంభీరమైన ఆరోపణ చేస్తలేదు, కడాఖండిగా చెప్తుంది, కుండ బద్దలు కొడుతుంది. ఏంది గిరీష్ అని అంటే ఇది నెగ్లెక్ట్ కాదు ఫ్రెండ్స్, ఇది నెగ్లెక్ట్ కాదు, నేషన్ ఫస్ట్ ప్రయారిటీ అననే తత్వం తపస్సు. నేషన్ ఫస్ట్ ప్రయారిటైజేషన్ అని అంట, అర్బన్ ఎఫిషియన్సీ అంట, క్లీన్ గవర్నెన్స్ అని చెప్పి భారతీయ జనతా పార్టీకి చిట్టా ఇస్తా ఆర్ కితాబ్ ఇస్తా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇక పార్సల్ ఓపెన్ చేద్దాం. ఈ మెట్రో ఆర్ మెగా ప్రాజెక్ట్ మోనోపలి అనేది వీళ్ళు మాట్లాడుతారు కదా ఫ్రెండ్స్. తెలంగాణ గవర్నమెంట్ అండర్ ది బీఆర్ఎస్ రూల్ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలా మెట్రో ఎక్స్టెన్షన్స్ ప్రపోజ్ చేసింది. వెనకటికి బీఆర్ఎస్ ప్రభుత్వము చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము చేసింది. పర్టికులర్గా నాకు తెలిసి ఈ ఎక్స్టెన్షన్ ఎక్కడి నుంచి ఉంది అని అంటే BHEL టు లక్డీ కపుల్ అండ్ ఓల్డ్ సిటీ కారిడోర్. ఇంకా నిజంగా చెప్పాలంటే పాత బస్సు అయితే పోలవరం ప్రాజెక్ట్ లెక్కనే నడుస్తుంది. ఒకసారి ఓఎస్సీ కభీ నా అంటాడు, కభీ ఖుషి కభీ గమ్ అని అంటాడు, ఏదేదో మాట్లాడతాడు ఓఎస్సీ, కానీ బరాల్ ఇదైతే పంచాయతీ నడుస్తుంది. సో BHEL టు లక్డీ కపుల్ అండ్ ఓల్డ్ సిటీ కారిడార్ మీద పంచాయతీ నడుస్తుంది. అయితే ఈ ప్రపోజల్స్లా మేజర్ ఇష్యూస్ ఏమున్నాయి అని చెప్పి మాట్లాడితే రేవంత్ రెడ్డి సర్కార్కి చెప్తున్నా, ఎందుకు విపక్ష చూపుతున్నది అని అన్నారు కదా, విపక్ష కాదు అది, మీ పిచ్చి. ప్రజలకు మొత్తం నిజాలు చెప్తలేరు మీరు. వీళ్ళు సబ్మిట్ చేసిన దాంట్లో 3 ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే అన్రియలిస్టిక్ అంటే బూటకపు నాటకాలతో DPRలు తయారు చేస్తారు. దీన్ని
స్టాండర్డ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ నుంచి అప్రూవల్ తీసుకున్నారా? ఈ ఫ్రేమ్ వర్క్ అప్రూవల్ తీసుకున్నారా? దాన్నే MOHUA అని అంటారు, మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఏదైతే డిపిఆర్ మీరు సబ్మిట్ చేశారు కదా రేవంత్ రెడ్డి సర్కార్, అది మీరు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ నుంచి ఆమోదం చేయించుకున్నారు ఈ ఫ్రేమ్ వర్క్. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, మీరు ఫండింగ్ రిక్వెస్ట్ అడుగుతున్నారు, బట్ స్టేట్ ఈక్విటీ కమిట్మెంట్ ఎంత? ఆ పంచాయతీ చెప్పుండ్రి, అది చెప్పకుండా అప్రూవల్ ఇవ్వమంటే ఎట్లా? సెకండ్ కూడా చెప్పిన. ఇప్పుడు థర్డ్ ఇష్యూ ఏంటనంటే, అసలు క్లారిటీ చెప్పుర్రి ల్యాండ్ అక్విజిషన్ మీద. ల్యాండ్ అక్వైర్ చేయగానే సరిపోతుందా? మళ్ళీ వాళ్ళకు రీహాబిలిటేషన్ ఇవ్వాలి కదా, పునరావాస కేంద్రాలకు ఏదైనా ప్రొవైడ్ చేయాలి కదా. ఫస్ట్ మీరు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ నుంచి ఇది ఆమోదం తెలుసుకున్నారా ఈ డిపిఆర్ అని అంటే లేకపాయ్. సెకండ్, స్టేట్ ఈక్విటీ కమిట్మెంట్ ఏమున్నది మళ్ళా అని అంటే దాని మీద మీరు చర్చ జరపకపాయ్. థర్డ్ ఏంది, క్లారిటీ ల్యాండ్ అక్విజిషన్ చేసిండ్రా, చేస్తే మళ్ళీ రీహాబిలిటేషన్ ఏంది, ఈ ఫ్రేమ్ వర్క్ ఏంది అని చెప్పి మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ 2017లో ఈ న్యూ మెట్రో పాలసీలో ఫ్రేమ్ చేసింది ఫ్రెండ్స్. బీజేపీ ఏమన్నదనంటే, ఫిస్కల్ రెస్పాన్సిబుల్ ప్రపోజల్స్ పెట్టాలా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండాలా, అర్బన్ లోకల్ బాడీ అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలా అని చెప్పింది. మళ్ళీ ఈ ఫ్రేమ్ వర్క్ రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్ ఎవరైతే అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారో ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే చిత్రగుప్తు దర్వాజాలు తెరిచి ఉన్నాయి. గిరీష్ దారమోని అనేటోడు వెయిట్ చేస్తుండు. ఇవాళనే పోడ్కాస్ట్ చేద్దాం, ప్రిపరేషన్ కూడా అవసరం లేదు. మళ్ళా ఇవన్నీ సఫిషియెంట్గా తెలంగాణ గవర్నమెంట్ కేంద్ర సర్కార్కి ప్రజెంట్ చేసిందా? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే మన పవర్ఫుల్ ముఖ్యమంత్రి గారిని సవినయంగా అడుగుతున్నాను. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, పొలిటికల్ కన్వీనియన్స్ కోసం మాట్లాడుడు కాదు. సెంటర్ రివాంప్డ్ డిపిఆర్లు ఇవన్నీ నేషనల్ గైడ్ లైన్స్ ఇప్పుడైతే మనం మాట్లాడుకున్నాం చూడు, ఇవన్నిటిని ఫ్రేమ్ చేసి పెట్టి స్టేప్లర్ కొట్టి పంపమన్నది. నేషనల్ విజన్ ఉండాలి ఫ్రెండ్స్. వెన్ ఇట్ కమ్స్ టు ఫండ్స్, పైసల విషయం కాడికి వస్తుంది కదా, ప్రజాధనం కాడికి వస్తుంది కదా, నేషనల్ విజన్ ఉండాలా. లోకల్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడవై. కాంగ్రెస్ ఇంకా రీజనల్ పార్టీస్ ఏవైతే ఉంటాయి కదా, వాళ్ళు కంప్లీట్గా ఎలక్ట్రల్ మైలేజ్ కోసం చూస్తారు. అట్లా కాదు కదా, ఎలక్ట్రల్ మైలేజ్ కాదు. నేను తెలంగాణ ఎమోషన్ని చూస్తా, ఆ ఎమోషన్ల డివోషన్ని చూస్తా. తెలంగాణ ఎమోషన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి. ఆ తెలంగాణ ఎమోషన్ల భారతీయ డివోషన్ ఉందా అన్నది మోర్ ఇంపార్టెంట్ ఉంటుంది. బీజేపీ ఏమనంటుందనంటే, ఈ సెంట్రలైజ్డ్ విజన్ని ప్రయారిటైజ్ చేయని అంటుంది. అంటే టైర్ 2 సిటీ డెవలప్మెంట్లో కూడా వరంగల్, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, వరంగల్ అగర్ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ కరెక్ట్గా ఉంటే వేరే మన కరీంనగర్, నిజామాబాద్ ఇట్లాంటి ఏరియాలలో కూడా దాన్ని స్ప్రెడ్ చేయి. అట్లా తిరుపతి, విజయవాడ వీళ్ళు ప్రపోజ్ చేశారు. రైల్వే మోడర్నైజేషన్ మీద వీళ్ళు మాట్లాడరు. వందే భారత్ ఎక్స్ప్రెస్లు, నమో భారత్లు ఎన్ని తెలంగాణకు వచ్చినాయి అనేది సర్కార్ ముచ్చట మాట్లాడదు. విపక్ష చూపుతున్నది తెలంగాణకు అని మాట్లాడతారు. మళ్ళీ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ దీని మీద ఏం మాట్లాడరు. కేవలం ఏం మాట్లాడతారు అని అంటే, అవో చూసినావా మాకు ఇయ్యలే అని చెప్తారు. ఇన్స్టిట్యూషనల్ డిసిప్లిన్ అనేది పాపులిస్టిక్ డైవర్జన్ కంటే చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది రేవంత్ అన్న. గ్రౌండ్ రియాలిటీ ఇలా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఇట్లా మనం తీసుకొని పోతే, ఇలా తెలంగాణ ప్రతి పౌరుడి మీద సుమారు 6.5 లక్షల కోట్ల అప్పున్నది. అంటే 70% రెవెన్యూ రిసిప్ట్స్, రీపేమెంట్స్ మింగుతున్నాయి. మన రీపేమెంట్లు బకాసురుడు లెక్క మింగుతున్నాయి. మళ్ళా సెంటర్ ఆల్రెడీ హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1కి సపోర్ట్ చేసింది, సోవరీన్ గ్యారంటీస్ ఇచ్చింది. మళ్ళీ ఫేజ్ 2కి చేయాలని అంటే నీ ఫిజికల్ బ్యాలెన్స్ షీట్ ఎట్లుందో చెప్పాలి కదా. నీ అడ్డమైన బ్యాలెన్స్ షీట్ పెట్టుకొని నువ్వు మాట్లాడతానంటే ఏడికేం చేస్తావు? ఇది ఫిజికల్ బ్లాక్మెయిల్ కాదా అని చెప్పి ఆర్థిక నిపుణులు మాట్లాడుతున్నారు. పాలిటిక్స్ని బ్లేమ్ చేయనీకే యూజ్ చేయకుండ్రి, పాలిటిక్స్ని ప్లాన్ చేయనీకే వాడుండ్రి. ఇవాళ చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రాజకీయాల ఎత్తుగడల కోసం మాట్లాడుడు కాదు. ఇవాళ చీఫ్ మినిస్టర్ ఉంటాడు, రేపు చీఫ్ మినిస్టర్ పోతాడు. ఓటర్లు పర్మనెంట్ ఫ్రెండ్స్. నేను అభినవ జాతిపిత అటల్ బిహారీ వాజ్పేయి గారు మాట్లాడిన మాటలని కొంచెం ఇంటర్ప్రిట్ చేస్తున్నా. పార్టీయా ఆయంగే పార్టీయా జాయింగే, పర్దేశ్ రహనా చెయ్యే. చీఫ్ మినిస్టర్లు వస్తారు, చీఫ్ మినిస్టర్లు పోతారు. ఓటర్లు పర్మనెంట్. ఓటర్లతోనే దేశ్ లోగోసే బంతా హై మిత్ర. దేశం అనేది ప్రజలతో నడుస్తుంది. ప్రజలు దేశాన్ని తయారు చేస్తారు, దేశాన్ని రిప్రజెంట్ చేస్తారు. ఆ ప్రజలు ఓటర్లు చీఫ్ మినిస్టర్లను డిసైడ్ చేస్తారు. నువ్వు ఓటర్ల గురించి ఆలోచిస్తావా, లేకపోతే చీఫ్ మినిస్టర్ ప్రపోజ్ చేసిన ప్రాజెక్టులకు పెద్దపీట వేద్దామని అనేది ఇలా క్వశ్చన్. మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే 40% కాస్ట్ షేరింగ్ ఉందో ఫేజ్ 2లా అది రిలీజ్ చేసిందా రేవంత్ అన్న? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతారా ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు? 40% కాస్ట్ షేరింగ్ చేసిండ్రా?
మెట్రో ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా ఎలక్షన్ సీజన్లో డిలేలు ఇంతగానం జరిగినాయి. ఎలక్షన్లు అంటారు, ఉగాది అంటారు, చిన్నపాటి ఎలక్షన్ అంటారు, పెద్ద వాళ్ళు దీనికి ఎవడు మాట్లాడతాడు. MMTSకి TSRTCకి లాస్ట్ మైల్ ఎలక్ట్రిసిటీ మొబిలిటీ ప్లాన్స్ ఉండే, వీటిని జాయిన్ చేస్తానన్నారు, క్లబ్ చేస్తానన్నారు. మళ్ళీ అది ఏడుదాకా వచ్చింది? ఇది రాష్ట్ర సర్కారు చేయాలి కదా. ఇవి ఏం చేయకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము లాల్ దర్వాజాలో ఉంటామబ్బా, మ్యాక్సిమం పోతే అలియాబాద్ కాడికి మెట్రో వస్తుంది, లేదా ఫలక్నుమా కాడ మెట్రో వస్తుంది. మళ్ళీ ఫలక్నుమా నుంచి లాల్ దర్వాజాకి ఎట్లా రావాలి? దానికి ఒక కనెక్టివిటీ ఇవ్వాలిగా ఓల్డ్ సిటీలో. మళ్ళీ ఈ కనెక్టివిటీ ఇవ్వాలి, లాస్ట్ మైల్ కనెక్టివిటీ అని అంటారు. ఇది తెలియదా చాలామందికి? ఆడ మెట్రో వచ్చేసింది అయిపోయి అని మళ్ళీ నువ్వు ఇంటికి ఎట్లా వస్తావు? లాల్ దర్వాజా నోటి ఫలక్నుమా పోవాలిగా. ఆ సౌలత్ ఎట్లా ఇస్తున్నాం అనేది వద్దు. బుక్ రాస్తున్నారు కాంగ్రెస్ నాయకులంతా. ఏం బుక్ తెలుసా? నా సావు నేను చేస్తా, నీకెందుకు? సీరియస్లీ భారతీయ జనతా పార్టీ ఏమేమి ఇచ్చిందని అనేది వీళ్ళకు పెద్దగా వశపట్టదు. షార్ట్ సైటెడ్ ప్లాన్ ఏంటంటే కాంక్రీట్ ఢాంచాలు కట్టేస్తారు బిడ్డ, సిమెంట్ ఇసుకలు ఇట్లా కట్టి కాంక్రీట్ ఢాంచాలు కలుస్తారు. పబ్లిక్ కన్వీనియన్స్ ఉందన్నది మాత్రం చూడరు. ఇప్పుడు తెలంగాణ సర్కార్కి నేను ఛాలెంజ్ చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసింది, ఏమిచ్చింది, విపక్ష చూపుతుందని అన్నారు కదా. నేను కేవలం 2023 నుంచి 2025కే డేటా తీసుకున్నా. పవర్ సెక్టార్లో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్ 1, యూనిట్ 2 ప్రపోజ్ చేసింది. 8,000 యూనిట్లు అంటే ఎంత? 10,598 కోట్లు. రేవంత్ అన్న 10,598 కోట్లు. 800 మెగావాట్ యూనిట్ కమిషన్ ఇన్ October 2023, సెకండ్ యూనిట్ ఇనాగ్రేషన్ March 2024. అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడుతున్నారు. ఇండియా టీవీ న్యూస్ ఎక్సెట్రా వికీపీడియాలలో వచ్చిన కథనాలు మీ ముంగట పెడుతున్న ఫ్రెండ్స్ నేను. ఇది మీరు అర్థం చేసుకోండి. రోడ్స్ అండ్ హైవేస్ కింద నేషనల్ హైవే 163G గ్రీన్ఫీల్డ్ వరంగల్ ఖమ్మం 108 కిలోమీటర్లు, ఖమ్మం విజయవాడ 90 కిలోమీటర్లు. ప్రాజెక్ట్ ఖర్చు 6,400 కోట్లు. మన తెలంగాణ, నా తెలంగాణకి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. పార్ట్ ఆఫ్ నాగ్పూర్ విజయవాడ ఎకనామిక్ కారిడార్, ఇది బిజినెస్ టుడేలో వచ్చిన కథనం చెప్తున్నా ఫ్రెండ్స్. నేషనల్ హైవే 365BB సూర్యాపేట ఖమ్మం 2,460 కోట్లు. 4 లేన్ భారత్ మాలా కింద ఇది వచ్చింది. NDTVలో కూడా వచ్చింది ఇది కథనం. దాని తర్వాత రైల్వేస్ ఇంకా సబ్ రైల్వేస్ల ప్రాజెక్ట్ తీసుకుంటే జక్లేర్ కృష్ణా న్యూ రైల్వే, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండే? జక్లేర్ కృష్ణా న్యూ రైల్వే 37 కిలోమీటర్స్ రైల్వే లైను, 500 కోట్ల ఇన్వెస్ట్మెంటు. ఇది నారాయణపేట్ డిస్టిక్ నుంచి రైల్వే నెట్వర్క్. ఫస్ట్ టైం కాంగ్రెస్ల మన్నువాడ, కాంగ్రెస్ రాజకీయాల పీనుగులెల్లా కాంగ్రెస్ ఈయన చరిత్ర చూడుని మీరడా కనెక్ట్స్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్ టు ది రైల్వే నెట్వర్క్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ. గడివిగిందా మళ్ళీ కాంగ్రెస్ ఇన్ని రోజులు? ఇడికి అయిపోయిందంటే ఇడికి ఆగలే. కాచిగూడ రాయచూర్ ఇనాగ్రల్ ట్రైన్ సర్వీసు, అది తెలంగాణ నుంచి రాయచూర్ కనెక్ట్ చేస్తుంది. మొహరాబాద్ సిద్దిపేట్ ఫేజ్ 1 కొత్తపల్లి లైన్ స్టార్ట్ అయింది. MMTS సబర్బన్ ఎక్స్టెన్షన్ ఘటకేసర్ లింగంపల్లి వయా మౌలాలి. హసన్ చెర్లపల్లి LPG పైప్ లైన్ ఎంత కాస్ట్ దాంది? 2,170 కోట్లు. కృష్ణపట్నం హైదరాబాద్ మల్టీ ప్రోడక్ట్ పైప్ లైన్ బాబు 1,940 crores. పరదీప్ హైదరాబాద్ ఆయిల్ పైప్ లైన్ తీసుకొని చూస్తే సుమారు 3,300 కోట్లు. ఎన్ని కిలోమీటర్లు? 1,202 కిలోమీటర్స్తోని మొదలెట్టిరాయా. మళ్ళీ దాని మీద ఎవడన్నా మాట్లాడుతున్నాడా? కాదు. నేను 2014 నుంచి ఏదది ఇదేనా? ఎస్. కీ ప్రాజెక్ట్స్ ఇనాగ్రేటెడ్ బై మోడీ 2.02. ఇంకా నేను చెప్తున్నాను. సివిల్ ఏవియేషన్ ఇంకా R&Dలా సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 350 కోట్లు. R&D ఇన్ ఏవియేషన్ సేఫ్టీ ఎఫిషియన్సీ పెంచనీకే. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లా 20 ఆయుష్మాన్ భారత్ క్రిటికల్ కేర్ బ్లాక్స్ అక్రాస్ తెలంగాణ. NDTVలో వచ్చింది. 5 న్యూ బిల్డింగ్స్ అట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ 900 కోట్లతోని. శ్రీ అన్న అని చెప్పి మిల్లెట్ సెంటర్, కవచ్ సెంటర్, రైల్ సేఫ్టీ అని పెట్టి నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, స్కిల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లా 250 నుంచి 200 కోట్లు. ఎంత? 200 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ఇచ్చిపోయింది. నేను చెప్పినా కదా ఫ్రెండ్స్, మెట్రో ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ కాంక్రీట్, ఇట్ ఈస్ అబౌట్ కనెక్టివిటీ అండ్ కన్వీనియన్స్. మోరోవర్ మన సోషల్, ఫిజికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీస్ ఏ రకంగా ఉన్నాయో కూడా మనం చూసుకోవాలి. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఎప్పుడు అన్యాయం చేయదు అండ్ చేయదు కూడా. చేస్తే వాళ్ళకి వచ్చేది ఏం లేదు. వీళ్ళు నాటకాల రిపోర్ట్లు ముంగట పెడుతున్నారు. స్టేట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి.
ఏదైతే ప్లేబుక్ వీళ్ళు ఆడుతున్నారు చూడు, ఆ ప్లేబుక్లో నిజాయితీ ఎంత ఉన్నది అన్నది వీళ్ళు చెప్పాలా. డెవలప్మెంట్ డినైన్ అని అన్నది కాదు, నీ ఫిజికల్ డిసిప్లిన్ ఎంత ఉన్నది అని అనేది ముందు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంత మ్యాసివ్ పుష్ ఇచ్చింది తెలంగాణ, మళ్ళీ ఫేజ్ 2లా ఇప్పటిదాకా నేను చెప్పిన కదా, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ నుంచి నువ్వు ఆమోదాలు తీసుకున్నావా, నువ్వు నీ ల్యాండ్ అక్విజిషన్ చేసినావా, నీ ఫిజికల్ కమిట్మెంట్ ఈక్విటీ కమిట్మెంట్ ఏమైనా షేర్ చేసినావా, నీ 40% ఏదైతే ఫేజ్ 2 షేరింగ్ ఉందో, స్టేట్ షేరింగ్ ఉందో ఆ అమౌంట్ పెట్టినవా, దీని మీద ఏమైనా మాట్లాడినవా, నీ డిపిఆర్లో ఆమోదం చేయించుకున్నావా, దీని మీద ఏం మాట్లాడకుండా విపక్ష చూపుతున్నది అని చెప్పి మాట్లాడడం కరెక్టా? ఇది డేటా ఫ్రెండ్స్. ప్రశ్నించవచ్చు, ప్రశ్నించే గొంతికలు నాయకులు కావాలని అంటే కావాలి కూడా, బట్ పరిష్కారం చూపించే పరమాత్మలు ఎవరైతారు అని చెప్పి చెప్తున్నా, సొల్యూషన్ చూపించే ఆ సోదరులు ఎవరు అవుతారు అని చెప్పి నేను అడుగుతున్నా. ప్రశ్నించే గొంతులు ఇక తెలంగాణకు అక్కర్లేదు, సొల్యూషన్లు చూపించే సోదరులు మనకు కావాలా. మేము మాట్లాడింది తప్ప కరెక్టా? మీ కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ కమెంట్ రూపంలో మేము మాట్లాడింది కరెక్ట్ అయితే కరెక్ట్ గిరీష్, మీరు మాట్లాడింది అని ఒకటి ఎస్ యు ఆర్ కరెక్ట్ అని చెప్పి ఒక కమెంట్ పెట్టుర్రి ఫ్రెండ్స్. మా కృషి మీకు నచ్చితే మా క్యూఆర్ కోడ్ కూడా మీకు కనబడుతుంది, మీరు చిత్రగుప్త్కి డొనేట్ చేయొచ్చు. మాకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే ప్రోత్సాహాన్ని మీరు ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇట్ హెల్ప్స్ అస్ టు డెలివర్ మోర్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.